వస్తున్నామని చెప్తుంది. కానీ బీఆర్ఎస్ కార్యకర్తలకైతే ఏదో ఒకటి అసలు ఏమీ అపోజ్ కూడా చేయలేని పరిస్థితుల్లో ఉన్న బీఆర్ఎస్ నేతలకి ఒకంత ఇది కొంత ఊరటనిచ్చే అంశం. కేసీఆర్ వస్తుండు ఏదో ఒకటి మాట్లాడుతుండు అని చెప్పి ఏదో ఒకటి మాట్లాడతాడని వాళ్ళంటూ ఒక కొంత హ్యాపీగా ఫీల్ అయ్యేది. ఏం రాశారో చూద్దాం. దీనిలో ఈ నెల 29న హాజరయ్యే అవకాశం 3 జిల్లాల నేతలతో కేసీఆర్ సమావేశమవుతారు. అసెంబ్లీ తర్వాత సభలో నిర్వహించాలని నిర్ణయం. దమ్ముంటే అసెంబ్లీకి రా అంటూ సీఎంతో సహా కాంగ్రెస్ నేతలు కేసీఆర్కు సవాళ్లు విసరడం. మరి ప్రజల్లో కూడా కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కాకపోవడంపై చర్చ జరుగుతుండటంతో ఈ నెల 29న మొదలయ్యే అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని కేసీఆర్ భావిస్తున్నారు. కేసీఆర్ క్రియాశీలక రాజకీయాల్లో లేడని సీఎం రేవంత్ ప్రకటించిన మరునాడే తెలంగాణ భవనంలో మీటింగ్కు వస్తానని ప్రకటించారు కేసీఆర్. ఇప్పుడు కొడంగల్ నియోజకవర్గ సభలో రేవంత్ సవాళ్లు. కేసీఆర్ ప్రెస్ మీట్ పై సీఎం సంచలన కామెంట్స్ చేశారు. అసెంబ్లీకి రావాలని కేసీఆర్ డిసైడ్ అయినట్టుగా తెలుస్తుంది. ఈ మేరకు నేతలతో కూడా సంకేతాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ ధ్యేయంగా బీఆర్ఎస్ మరోమారు ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు సిద్ధమైంది. ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్లో పార్టీ ముఖ్య నేతలతో ఒక కీలక సమావేశం నిర్ణయించారు. ఆల్మోస్ట్ కొంత రావటం అయితే లేటు కావచ్చు కానీ రావటం మాత్రం పక్కా అన్నట్టుగా మరి కేసీఆర్ గారు అన్నారు. కానీ ఒక రకంగా చెప్పాలంటే మరి ఇన్నాళ్ళు అయితే కాంగ్రెస్ పార్టీ నుంచే బీజేపీ పార్టీ నుంచో ఈ మెజారిటీగా ఎందుకు అసెంబ్లీకి రావట్లేదనే వాదనలు వినబడ్డాయి. కాంగ్రెస్ పార్టీ అయితే మరీ ముఖ్యంగా డైరెక్ట్ సీఎంఏ నువ్వు ముందు రావయ్యా, నువ్వు అసలు ఇక్కడికి వచ్చి అసెంబ్లీకి వచ్చి మాట్లాడి నువ్వు అసెంబ్లీకి రావడం లేదన్నా కొన్నాళ్ళు ఆయన స్తబ్దతగా ఉన్నారు. ఈరోజు ప్రజలందరిలో కూడా సోషల్ మీడియా పెరిగిపోయింది. అసలు ఎవరు వస్తున్నారు, ఏం చేస్తున్నారు, ప్రజల కోసం చేసేది ఎవరు, మరి ఫోటోల కోసం చేసేది ఎవరు, ఫోజులు ఇవ్వడానికి చేసేది ఎవరు, ఏదో మాట్లాడాలని మాట్లాడటానికి మాట్లాడేది ఎవరు, నిజంగా ప్రజల కోసం తన వాడిని వేడిని వినిపించగలిగేది ఎవరు, ఇవన్నీ కూడా మరి డైరెక్ట్గా ప్రజలు అడుగుతున్నారు. ఇంకొక మాట కేసీఆర్కి చెప్పాలంటే ఒక్కొక్కసారి విపరీతమైన పాండిత్యం, విపరీతమైన ఎక్కువ ఫ్యాన్ బేస్ ఫాలోయింగ్ ఉండటం కూడా ఒక రకంగా చాలా మైనస్ అవుతుంది అనడానికి ఉదాహరణ కేసీఆర్ అని మనం చెప్పక తప్పదు. ఎందుకంటే ఎవరో ఒక నార్మల్ పర్సన్ ఆయన అసెంబ్లీకి రాకపోతే ఎవడు పట్టించుకోడు, కానీ తాను తెలంగాణ తెచ్చానని చెప్పుకుంటూ ఉంటాడు ఎప్పుడు. అయితే ఒక్కటి తెలంగాణ రావడంలో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్గా కేసీఆర్ ఉన్నారు, దానిలో నో డౌట్. ఎందుకంటే ఒక ప్రతిపక్ష నేతగా ఎవరైనా గౌరవించాలి, కానీ ఆయనే తెలంగాణ తెచ్చింది అయితే కాదు కదా. ఎందుకంటే ఎంతోమంది ఆత్మ బలిదానాల ద్వారా మరి మన తెలంగాణ అనేది వచ్చింది. మరి ఇలాంటి తెలంగాణ వచ్చిన తర్వాత మరి అధికారంలో ఉన్న ప్రతిరోజు కూడా ప్రజల్లో అందుబాటులో ఉన్నట్టుగా ఉండి ప్రెస్కి దగ్గరలో ఉండి అసెంబ్లీకి వెళ్ళడం ఇవన్నీ కేసీఆర్ చేశారు బాధ్యతాయుతంగా. కానీ ఒక్కసారి అధికారం కోల్పోయాక ఎందుకు ముఖం చాటేశారు అంటే ప్రతిపక్ష నేతగా మీ పాత్రను మీరు పోషించడంలో మీరు విఫలమయ్యారా అని ప్రశ్నల జడివాన వస్తున్న వేళ ఈ రోజున కేసీఆర్ మళ్ళీ అసెంబ్లీకి వస్తున్నట్టుగా మరికి సమాచారం అందుతుంది. ఆయన ఒక కీలక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. మీరేమంటారు ఫ్రెండ్స్? నిజంగా కేసీఆర్ గన మరి అసెంబ్లీకి వస్తే అసెంబ్లీలో చర్చలు వాడివేడిగా జరిగే అవకాశం ఉందా? గతంలో ఏం జరిగాయి, మరి ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది ప్రజల ముందు తెలవడానికి మరి ఒక మరింత క్లియర్ కట్గా ప్రజలకు అర్థమవటానికి వాడివేడిగా చర్చలు జరుగుతాయని మీరు భావిస్తున్నారా? మరి ఈ సమావేశానికే సరిపోతుందా, లేదంటే నిజంగా కేసీఆర్ వస్తారా? ఇదంతా మళ్ళీ తూత్ మాలిష్ అదేమీ లేదు మాట తుచ్, ఇప్పుడేం కాదు తర్వాత చూద్దాం అసెంబ్లీకి అని మళ్ళీ యూటర్న్ తీసుకుంటారా? వేచి చూడాలి. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్, వేములవాడ రాజన్న క్షేత్రానికి పోటెత్తిన భక్తులు. దర్శనానికి 5 గంటల సమయం రాజన్న సన్నిధిలో కోడె ముక్కలు కోలాహలం, పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారని కూడా ప్రచురించారు. ఇక జనవరి 1న కృష్ణా గోదావరి జలాలపై మంత్రి ఉత్తమ్ పీపీపీటీ ప్రజాభవన్లో కార్యక్రమం. వచ్చే నెల 1న రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ముఖ్యంగా కృష్ణా గోదావరి జలాల అంశంపై కాంగ్రెస్ పార్టీ నేతలకు ముఖ్యంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వివరించనున్నారు. ప్రగతి భవన్ వేదికగా నిర్వహించే ఈ పీపీపీటీలో రాష్ట్ర జల విధానంపై ప్రభుత్వ వైఖరి, గత ప్రభుత్వాల పాలనలో జరిగిన నిర్ణయాలు, ప్రస్తుతం ఎదురవుతున్న సవాళ్లపై సమగ్రంగా వివరించనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా హాజరు కానున్నారు. ప్రధానంగా అసెంబ్లీలో కృష్ణా గోదావరి జలాలపై ప్రజలకు పూర్తి స్థాయిలో వివరించే లక్ష్యంతో గత ప్రభుత్వం చేసిన ద్రోహాన్ని వివరించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. 2, 3వ తేదీల్లో గోదావరి కృష్ణా జలాలపై అసెంబ్లీలో ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. అయితే ఈ అధికారంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సైతం ఈ సబ్జెక్టు మీద అవగాహన ఉండాలనే ఉద్దేశంతో వారికి ఒకరోజు ముందుగానే పీపీపీటీలో మరి వివరించనున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ సమయంలో జలాల విషయంలో జరిగిన రాజీలను అసెంబ్లీ
అసెంబ్లీలో గట్టిగా ప్రస్తావించేందుకు పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు ఒకే వాయిస్తో మాట్లాడేందుకు ఈ ప్రజెంటేషన్ ఒక కీలక నిర్ణయం కానుంది. మరి ఈ కృష్ణా గోదావరి జలాల విషయంలో మరి తెలంగాణకు చాలా అన్యాయం జరిగిందనే మాట వాస్తవం. ఎందుకంటే గతంలో ఉన్న మరి ఎవరైతే గత ప్రభుత్వాలు ఉన్నాయో వాళ్ళ యొక్క మెతక వైఖరి మరి తెలంగాణ ప్రజలకు రావాల్సిన నీటి వాటాని మరి రాలేకపోయాయి, సంపాదించుకోలేకపోయాయి. ఇప్పుడు మనం ఏదైనా తీసుకోవాలంటే అడగందే అమ్మైన అన్నం పెట్టదనే సామెత మనందరికీ తెలుసు. కానీ అయితే మనం ఎవరి కోసమో ఎవరో ఒకరి కోసమో ఇంకొకరితో స్నేహం చేస్తూ మరి ఆ స్నేహం చేసే క్రమంలో మన మెతక వైఖరి వలన మరి తెలంగాణ ప్రజలు ఎంతో లాస్ అయిపోయారు. ఆ నీటి జలాల వాటాని మరి రప్పించడంలో గత ప్రభుత్వం విఫలమైందని మరి విపరీతమైన ఆరోపణలు ఉన్నాయి, విపరీతమైన విమర్శలు ఉన్నాయి. అసలు ఏ రకంగా గత బీఆర్ఎస్ పార్టీ జలాలని మన తెలంగాణకు రావాల్సిన వాటాలని తెచ్చుకోలేకపోయిందన్న దాని మీద మరి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. అదేవిధంగా మరికొంతమంది ఎమ్మెల్యేలకు మంత్రులు కూడా దీని మీద అవగాహన కల్పించేందుకు ముందుగా ఈ పీపీపీటీ ద్వారా మరి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మరి మరింతగా వాళ్ళకి తెలియపరిచి అసెంబ్లీలో తమ వాయిస్ని తమ గళాన్ని వినిపించేందుకు వాడివేడిగా చర్చ జరిగేందుకు మరి ప్రభుత్వం సిద్ధమవుతుంది. దానికి మరి మంత్రి ఉత్తమ్ కూడా సిద్ధమవుతున్నారు. కృష్ణా జలాల విషయంలో గత ప్రభుత్వం ఎందుకు మెతక వైఖరి అవలంబించింది? ఈ రోజు వరకు కూడా కృష్ణా జలాల విషయంలో కృష్ణా గోదావరి నదీ జలాల్ని యూజ్ చేసుకోవడంలో తెలంగాణ ఇంత వంచనకు గురి కావడానికి గత ప్రభుత్వం ఏం తప్పు చేస్తుంది అని మేము చెప్తాము. ఎటువంటి పరిస్థితుల్లో మా వాయిస్ వినబడతాం, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి, ఎందుకు మీరు చేశారో ఈ రకంగా మేము మీ ప్రజల ముందు పెడతామని చెప్పి మరి కాంగ్రెస్ సర్కార్ చెప్తుంది. చూద్దాం రానున్న